వెల్కమ్ టు మహాత్మా టీవీ. నేను మీ దివ్య. భారతీయ జనతా పార్టీ హిందూపురం అసెంబ్లీ నాయకులు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైందన్నారు. మన రాష్ట్రంలోని 25 పార్లమెంట్లలో ప్రతి పార్లమెంటు స్థానంలో ఎన్నికల కార్యాలయం ప్రారంభించిందని, రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 222 మంది అభ్యర్థులు బయోడేటాలు పార్టీకి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే హిందూపురం అసెంబ్లీ స్థానానికి సంబంధించి 11 మంది ఆశావాహులు వారి బయోడేటాను రాష్ట్ర పార్టీకి అందజేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రజాపోరు యాత్ర జరుగుతుందని తెలియజేశారు. ఈ ప్రజాపోరు కార్యక్రమంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు, ప్రజలకు వస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే పంచాయతీలకు సంబంధించి కేంద్రం నేరుగా ఇస్తున్న నిధుల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ యాత్ర సాగుతుందని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలను ఓడించి భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ ప్రజాపోరు యాత్ర సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం అసెంబ్లీ కన్వీనర్ ఆదర్శ కుమార్, జిల్లా ప్రజాపోరు యాత్ర కో కన్వీనర్ కేవి చలపతి, జిల్లా ఉపాధ్యక్షులు వరప్రసాద్, ప్రజాపోరు యాత్ర అసెంబ్లీ కో కన్వీనర్ తిరుమలేష్ మరియు టీకే బాబు, పట్టణ మాజీ అధ్యక్షులు శంకర్, లాలా భారతి అభియాన్ కో కన్వీనర్ బద్రి, రాష్ట్ర విశ్వకర్మ యోజన కో కన్వీనర్ చంద్ర, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణప్ప, వెంకటరామిరెడ్డి, ఉదయ్ కుమార్, జయకృష్ణ, గోవిందు, టి నాగరాజు, నరేష్, నాగరాజు, నాగేంద్ర, జనార్దన, మోహన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కూడా ఒక సర్వే డిపార్ట్మెంట్ సర్వే చేస్తే దాదాపు 62% మంది మోదీ గారు మాకు కావాలని చెప్పేసి మన రాష్ట్రంలో మీకు తెలిసిందే. కాబట్టి పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా మేము గెలుస్తామని ధీమాతోనే ఉన్నాం. దాదాపు 10 స్థానాల్లో మాకు అవకాశం ఉందని కూడా గట్టిగా గడ్డబలంగా చెప్పగలుగుతున్నాం. అందులో హిందూపురం కూడా ఒకటి. మేము ఈసారి ఖచ్చితంగా హిందూపురం గెలుస్తామనే ధీమాతో ముందుకెళ్తున్నాం. ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు కేంద్రం విడుదల చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ రకరకాల వాళ్ళకు కావాల్సిన పద్ధతుల్లో వాడుకోవడానికి చేస్తూ ఇటు అభివృద్ధి కుంటిపడుతున్న విషయాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలని, ఏదైతే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని చెప్పేసి మోదీ గారు సంకల్పించి మన దేశవ్యాప్తంగా పథకాన్ని విడుదల చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఇప్పటికి కూడా 60% కూడా పూర్తి కాలేదు. అంటే ఆ వచ్చిన నిధులు కూడా ఇక్కడ ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. పంచాయతీలకి ఏదైతే నిధులు వస్తున్నాయో దాదాపు కోట్లలో నిధులు వస్తున్నాయి ప్రతి సంవత్సరం. ఆ నిధులు కూడా వీళ్ళు దారి మళ్లించి పంచాయతీలు అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్న విషయాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో, అలాగే మన మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు మన మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో కేంద్రం నుంచి వచ్చిన 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కావచ్చు, లేదు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కావచ్చు, స్వచ్ఛ భారత్ ఫండ్స్ కావచ్చు, లేదా స్మార్ట్ సిటీ అమృత్ సిటీ కింద వస్తున్న సంవత్సరానికి వస్తున్న 5 కోట్లు ఏదైతే వస్తుందో అన్ని కూడా వీళ్ళు వడ్డీ కట్టేదానికి సరిపోతారని తప్పితే అభివృద్ధి కోసం ఏది వాడటం లేదు. ఏదైతే గొల్లపల్లి నుంచి రిజర్వాయర్ నుంచి వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చి 194 కోట్లతో మనకి నీళ్ళకి సదుపాయం కలిగించారో దానికి కనీసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఈరోజు ఆ మొత్తం భారాన్ని మన మున్సిపాలిటీ మీద వేసి మన మున్సిపాలిటీ ఎంత ఇబ్బంది పడతానంటే దాదాపుగా అన్ని రకాలు చేరి మున్సిపాలిటీకి 300 కోట్ల అప్పు అనేది అంచనా. మన మున్సిపాలిటీ అయితే దాదాపు 10 కోట్లు కూడా లేదు. మరి ఈ అప్పు భారం తీరాలంటే 30-40 కోట్లు అవుతుంది, 40 సంవత్సరాలు తీరుతుంది. అంతవరకు మన అభివృద్ధి అనేది మన మున్సిపాలిటీలో ఉండదా? ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన ఉద్దేశంతో ఈ ప్రజాపోరు యాత్ర స్టార్ట్ చేసి 21వ తారీఖు ఫస్ట్ లేపాక్షలో స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి హిందూపూర్ రూరల్లోకి వస్తాం. దాని తర్వాత హిందూపూర్ పట్టణంలో 11 దగ్గర ఇక్కడ ప్రజాపోరు యాత్ర సాగుతుంది. అక్కడి నుంచి హిందూపూర్ రూరల్కి వెళ్తుంది. అక్కడి నుంచి చిలుమత్తూరు మండలం కంప్లీట్ చేసుకుని చివరిగా 29వ తారీఖు భారీ బహిరంగ సభ హిందూపూర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ విషయాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి మీకు తెలియజేస్తున్నాం. దాని తర్వాత ఈరోజు ఈ సమావేశానికి